రీసెంట్ గా మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 143 క్లాజ్ 1 ని యూజ్ చేసి సుప్రీం కోర్ట్ కి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, స్టేట్ లెజిస్లేచర్స్ లో పాస్ అయిన బిల్స్ మీద ప్రెసిడెంట్ లేక గవర్నర్స్ డెసిషన్ తీసుకోవడానికి టైం లిమిట్ పెట్టవచ్చా, అంటే డిలే లేకుండా టైం లోపల డెసిషన్ ఇవ్వాలి అని అడుగుతున్నారు. అసలు ఆర్టికల్ 143 అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ప్రెసిడెంట్ కి ఉండే ఒక స్పెషల్ పవర్. పబ్లిక్ కి ఇంపార్టెంట్ అయిన విషయాలపై సుప్రీం కోర్ట్ నుండి లీగల్ అడ్వైస్ తీసుకోవచ్చు. దీన్ని అడ్వైజరీ పవర్ అని పిలుస్తారు. కానీ సుప్రీం కోర్ట్ ఒపీనియన్ ని ఫాలో చేయడం మ్యాండేటరీ కాదు. ప్రెసిడెంట్ ఆ ఒపీనియన్ ని యాక్సెప్ట్ చేయొచ్చు లేక రిజెక్ట్ చేయొచ్చు. కానీ ఇది గవర్నమెంట్ కి డెసిషన్ తీసుకోవడానికి క్లియర్ గా లీగల్ గైడెన్స్ ఇస్తుంది. ఆర్టికల్ 143 క్లాస్ 2 ప్రకారం రాజ్యాంగం అమలు చేయకముందు ఉన్న అగ్రిమెంట్స్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నా లేక స్టేట్స్ మధ్య డిస్ప్యూట్స్ ఉన్నా ఇలాంటివి సుప్రీం కోర్ట్ కి రిఫర్ చేయవచ్చు. ఈ పవర్ ని ఇప్పటి వరకు 1950 నుంచి 15 టైమ్స్ వాడారు. దీనికి ఫేమస్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే బాబ్రీ మస్జిద్ కేస్, ఢిల్లీ లాస్ యాక్ట్ కేస్, శబరిమలై కేస్, ఇంకా చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్. సింపుల్ గా చెప్పాలి అంటే ఆర్టికల్ 143 వల్ల గవర్నమెంట్ కి సుప్రీం కోర్ట్ నుండి లీగల్ గైడెన్స్ వస్తుంది. ఇది మన డెమోక్రసీలో పవర్స్ మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్, బై బై.